చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ఈ 9 నెలల్లో కానీ లేకపోతే భవిష్యత్తు 12 నెలలకు సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో కానీ ఎలా సంపద సృష్టిస్తారు అనేటువంటి మాటకి ఏ విధమైనటువంటి సమాధానమైన ఈ బడ్జెట్లో కనపడిందా? మీరు కూడా ఇందాక అడిగారు. ఈ అసలు అలాంటిది లేకుండా ఏం చెప్తున్నారు వీళ్ళు? మేము అసలు 2047కి ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్తుంటే అసలు ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు మిగిలిన 4 సంవత్సరాలు ఏం చేస్తారంటే దాని మీద క్లారిటీ లేదు. నేనైతే శేఖర్ రెడ్డి గారికి ఒక మాట చెప్తాను. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు పెద్ద లెక్కలు ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా, ఇవన్నీ జనానికి ఇవన్నీ అవసరమా లేదని వాళ్ళు అప్పు చేశారు, వీళ్ళు అప్పు చేస్తున్నారు. జనానికి కావాల్సింది ఏంటి అని అంటే, మాకు రావాల్సినటువంటి ఏంటి, ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని ఇవ్వట్లేదు ప్రభుత్వం వైపు వచ్చారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదో ఒక గెస్ట్ ఆర్టిస్ట్ లాగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు వచ్చాడు అని అంటే అందరూ అనుకుంటున్నారు, వచ్చాడని మనం అనుకుంటున్నామండి. ఆయన వచ్చి మీడియా ముందు రాలే. మీడియా వాళ్ళు వెతుక్కుంటూ, పాత ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి మీడియా వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తే మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన ఏమి రాలా మీడియా ముందు, ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున గత 5 ఏళ్ళు ఉన్నటువంటి ఆ మంత్రులు కానీ లేకపోతే నాయకులు కానీ ఈ రోజు ఎక్కడికి పోయారు? ఈ రోజున ప్రజల తరఫున ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏవైతే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, వాటిని ఇంప్లిమెంటేషను, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మీరు మాట్లాడాలి, పోట్లాడాలంటే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేదు. ఇప్పుడు ఆయన జైలుకు పోవాలి, పరామర్శించాలి, అదే ఆయన సూపర్ 6 మీద మాట్లాడాలి. వెళ్ళి ఈ విధమైనటువంటి పరిస్థితిని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఇది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక శాపం లాంటి. ఇప్పుడు అందుకని ఎందుకు ఇది ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆయన పని ఫలితమే. కారణం ఏంటంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయనే, అన్ని మంత్రులుగా ఆయన చుట్టూ ఉన్నటువంటి 5గురు తప్ప ఎవరిని నాయకుడిగా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అందుకనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వము ఈ విధమైనటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి లెక్కలన్నీ కరెక్ట్ అయినప్పటికీ కూడా ప్రజలు నిజంగా పడేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయంలో ఈ సమస్యలు ఉన్నాయి, మీ తరపున మేము పోరాడుతున్నాం. అది అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, అన్ని చోట్ల ఆ విధమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేసేటువంటి ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఆ విషయంలో ఫెయిల్ అవుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. నాగార్జున గారు, రైట్ సార్. ఇందాక జనసేన సోదరి మహిళ చెప్తా ఉంది, 2019 to 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే అమ్మఒడి ఇచ్చారు అంటే మరోహం చదువుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్ సుముఖ చూపెట్టలేదా, లేదంటే చదివించాలని ఉద్దేశం లేదని చెప్పి ఆయన చెప్తుంది. అమ్మ, ఇదే మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 2014 to 19 మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు ఒక్కరికన్నా అమ్మఒడి ఇచ్చారా? అంటే ఎవరు చదివకూడదనే మీరు ఇంటెన్షన్, దాని మీనింగ్ ఒకసారి మాట్లాడితే ఒకసారి ఆలోచించి మాట్లాడి. ఇందా మీరు చెప్పారు కదా సార్, రాంగ్లోనే పెన్షన్ పెంచారు. ఎలా పెంచారు సార్ అంటే, వాళ్ళు ఆల్రెడీ 90,000 కోట్లు అప్పు చేశారు కాబట్టి ఆ అప్పులోంచి సగం పెంచి ఇచ్చారు సార్. అందుగురించి పెద్ద చేసినవి లేదు. వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన చూపిస్తా మా ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందంటే, బహుశా మీరు సాక్షి పేపర్ కానీ ఇంకో పేపర్ కానీ చూసి మా ముందు తీసుకొచ్చి చదువుతున్నారు సార్. మొత్తం మీరు దిగబోయేసరికి ఉన్న అప్పులు ఏంటంటే 9,74,000 కోట్లు సార్. దాదాపు 9,74,000 కోట్లు. అసెంబ్లీలో ఆయన పేరేంటి, పయావుల కేశవ్ గారు ఇంకో లెక్క చూపించారు. అది యాక్చువల్ సార్, ఇది సీఎం గారే ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆమెకు రిపోర్ట్ ఇచ్చారు. అసెంబ్లీలో ఏం చూపించారో అది అధికారికం అండి. మీరు అనుకోవచ్చు 15 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ అలాగా సార్, అసెంబ్లీలో పేపర్ పెట్టుకొని ఆర్థిక మంత్రి చూపించిన తర్వాత యూ కెనాట్ డిస్ప్యూట్ విత్ దట్. అప్పంటే ఏ రకం అప్పు సార్? ఇక్కడ డైరెక్ట్ లైబిలిటీయా, లేదంటే పబ్లిక్ అకౌంట్ సంబంధించి అప్లై చేయాల్సిందా, కాంట్రాక్ట్ సంబంధించి మొత్తం క్రాస్ చెక్, యూనిట్ ఎడ్యుకేట్, ఎవాల్యుయేట్ అగైన్ అండ్ కమ్ విత్ ఫ్యాక్ట్స్. డాక్టర్ ఎస్ రావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కృష్ణాంజలి గారు చెప్పారు, విజన్ 2047 అని మాట్లాడుతుంటే, ఇప్పుడు తెలంగాణలో కూడా హైదరాబాద్ అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక విజన్గా ఒక అభివృద్ధి బాట వేసినప్పుడు, ఆ ప్లాన్ వేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ అభివృద్ధి పునాదులు అనేది కంటిన్యూ చేయాలి. ఏ విధంగా అయితే ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసి అది ఆచరణ సాధ్యమయ్యే లోపు నన్ను విధ్వంసం చేశారు, 3 ముక్కలు ఆట చేసి. అది అభివృద్ధి ముందు తీసుకెళ్లరు. ఒక విజన్ అంటే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా భారతదేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమరావతి సందర్శించాలని ఒక ఉద్దేశంతో, ఒక గొప్ప సంకల్పంతో రాజధాని రూపకల్పన చేశారు.
మీరు అక్కస్తోటి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని అక్కస్తోటి మీరు అక్కస్తో పరిపాలించారు 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు లెక్కలు చెప్పినంత మాత్రాన ప్రజలు మేము విస్మరించరు ఎవరు, మిమ్మల్ని నమ్మే ప్రజలు ఎవరు లేరు. మీ సొంత నాయకులే వన్ బై వన్ బయటపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రజల్లో తిరగాల్సి వస్తుంది. ఆయన వచ్చి జైల్లో ఇప్పుడు కృష్ణాంజలి అన్నట్టు జైల్లోకి ఆయనే పోవాలి, ఇక్కడ ఆయనే పోవాలి, ప్రజలకు ఆయనే చెప్పాలా. మీ ఆర్థిక మంత్రి కూడా ఇప్పుడు విలేకరులు ఎత్తుకుంటా పట్టుకుంటే ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఒక పాష్ ఇంగ్లీష్లో స్టేట్మెంట్ ఇచ్చేసి ఆయన మామ అనిపించుకున్నారు. మీరు చెప్పే అంకెలు ఏమున్నా కానీ ప్రజలు ఈరోజు రైట్. డాక్టర్ రావు గారు, సంపద సృష్టి మీద నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీ ప్లాన్స్ ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ రావు గారు అండ్ కాసుగడ్డ నాగార్జున గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు అండ్ ప్రమీల గారు అండ్ కృష్ణాంజనేయులు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ మూడింటి అంశాలు, దానికి తోడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సంపద సృష్టి అనే మాట పూర్తిగా పక్కన పెట్టేశారు, దాని గురించి ప్రస్తావన ఎక్కడా లేదు. అప్పులు పుట్టవు, అప్పులు పుట్టని అప్పులతోటి మేము సంపద ఎలా సృష్టిస్తారనే పద్ధతిలో, ధోరణిలో ఆయన మాట్లాడారు ఆర్థిక మంత్రి. సో మొత్తానికి తప్పించుకునే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటల వల్ల పెద్దగా వనుగూరేదేం లేదు. రూపాయి ఎలా వస్తుంది,